ఏం లేదు ఆయన మాటలే ఉన్నాయి, మాటలే తప్ప చేతలు తక్కువ మాటలు ఎక్కువ అంతే. ఆ రోజు యూరియా దొరికిందా మీకు? దొరకలేదు, చాలా ఇబ్బంది పడి అప్పుడు లైన్లే పట్టినాం. ఇప్పుడు లైన్లే ఎప్పుడైనా లైన్లే ఇక రైతు పరిస్థితి ఇంతే. ఇక ఇప్పటికే రైతు చేయాలంటే చేయలేకపోతున్నాడు, ఇప్పుడు చేయాలంటే ఇంకా ఇబ్బంది అవుతాను చాలా. మళ్ళీ ఇప్పుడు ఇక వచ్చే సంవత్సరం కూడా ఎల్లుండో జ్వరపడుతున్నా, ఎల్లుండో అంటారు, సూపర్ ఎల్లునో. ఈ దెబ్బతో కథ రైతు కథం. ఈ పరిస్థితులు వస్తాయని ఊహించిరా మీరు? ఊహించినాం, ఖచ్చితంగా వస్తాయని, ఖచ్చితంగా వస్తాను ఊహించినాం. మరి ఎట్లా మరి మార్పు కోరుకున్నది మీరేనా? మార్పు కోరుకున్నా అంటే ఇక మార్పు కోరుకుంటారు. జనానికి ఏముంటది, మార్పు కోరాలని కోరుతా ఉంటారు. మళ్ళీ తిరిగేస్తారు. మళ్ళీ ఓటు అవుతుంది, ఆగదుగా ఓటు ఆగదు. గతంలో ఎట్లా ఉండే మీ పరిస్థితి? అప్పుడు కథం ఏది ఉండే, ఇప్పుడు అన్ని లైన్ అప్పుడు మొక్కలు పెట్టారు, ఒడ్లు పండిన కూడా రైతు భరోసా 7,500 వస్తుందా? ప్రతిసారి ఒక ఎకరం వేస్తుంది. ఇదివరకు ఒకటేసారి వేసేది, 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎకరం వేస్తుంది 3 నెలలకు ఒకసారి. మీటింగ్ జరిగినప్పుడే ఏదేమన్నా సవాల్ గ్రామం పెద్ద సవాల్ పెడుతు చూడండి, ఆ సవాల్ పెట్టినప్పుడే వేస్తుండ్రు. అయ్యాన్ని 7,500 ఎత్తండా? 6,500 6,000 కదా, 6,500 కూడా కదా. మరి ఇట్లయితే మీరు ఎట్లా అటు రైతు భరోసా రావట్లేదు, ఇటు పంటలు పండిస్తే ఈ రోడ్ల మీద, మరి ఎట్లా మీ పరిస్థితి ఉండదు. ఇక ప్రభుత్వమే చేస్తుంది, మన కంచె చేను వేస్తుంది, ఏం చేస్తాం, కంచె చేను వేస్తుంది అంతే కదా.